వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం ప్రొద్దుటూరు నియోజకవర్గం కొత్తపల్లె పంచాయతీలోని పాత ఆటోనగర్ నందు ఉన్నాము. పాత ఆటోనగర్కు సంబంధించి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి కొత్త అసోసియేషన్ వారికి ఒక ల్యాండ్ గురించి డిస్ప్యూట్ జరుగుతూ ఉంది. ఆ ల్యాండ్ పరిస్థితి ఏంటంటే మనం చూసినట్లయితే మనకు నేషనల్ హైవే పక్కనే ఉన్నటువంటి ఫ్లాట్ 290 సర్వే నెంబర్, ఫ్లాట్ నెంబర్ 73, 74 నగర్ అసోసియేషన్ వారు ఏం చెప్తున్నారంటే, పాత ప్రెసిడెంట్ ఈ స్థలము మాది, మాకు ఇక్కడ నుంచి 35x40 అడుగులు అని ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. కానీ మనం వాళ్ళను ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రెసిడెంట్ వాళ్ళను మనం ఎంక్వైరీ చేసినట్లయితే వారు ఇక్కడ డాక్యుమెంట్లో 35x18.5 అడుగు మాత్రమే వీళ్ళది రోడ్డు కొలతకు పోంగా అని ఉంది. సో వీటికి సంబంధించి మా పాత ఆటోనగర్కు సంబంధించి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా మేము ఇక్కడికి మా గట్టులాగా ఏర్పరచుకుంటాము, ప్రహరీ గోడను కట్టుకుంటామనే ఉద్దేశంతో జేసీబీని పిలిపించి వీళ్ళు గుంత తీసే కార్యక్రమం చేపట్టారు. ఇందుకు గాను పాత ఆటోనగర్కు సంబంధించి పాత ప్రెసిడెంట్ వాళ్ళు ఇక్కడ వచ్చి దీన్ని అడ్డుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనము ప్రస్తుత ప్రెసిడెంట్, ప్రస్తుత కార్యవర్గ సభ్యులు, వైస్ ప్రెసిడెంట్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విషయము ల్యాండ్ డిస్ప్యూట్ ఎన్ని రోజుల నుంచి జరుగుతూ ఉంది, దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు మీ దగ్గర ఏమున్నాయి, మీ దగ్గర డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ వారి స్థలమని వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న విషయాన్ని మాట్లాడదాం. పాత ఆటోనగర్ అసోసియేషన్ ప్రస్తుత ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. అన్నా చెప్పండి, ఈ ల్యాండ్ డిస్ప్యూట్ ఎందుకు జరుగుతోంది? పాత ప్రెసిడెంట్కు మీ ప్రెసిడెంట్కు ఉన్నటువంటి పర్సనల్ కలహాల వల్ల ఏమన్నా జరుగుతోందా, లేదా డాక్యుమెంట్ల ప్రకారం మా స్థలము అనే ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారా? చెప్పండి అన్న. అందరికీ నమస్కారం. నేను ప్రెసిడెంట్ పాత ఆటోనగర్. 13 ఏళ్ళు మహబూబ్ బేగ్ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా కొనసాగినాడు. 1986లో ఈ ఆటోనగర్ స్థాపించబడినది. దాని తర్వాత మా ఆటోనగర్ అసోసియేషన్ 37-38 ప్లాట్లు, 73-74 ప్లాట్లు ఎంవి రమణారెడ్డి సార్ గారికి, వాళ్ళ మైనర్ అయిన లిఖితారెడ్డి, గౌతమ్ రెడ్డి గారికి ఇద్దరికి అసోసియేషన్ వారు రిజిస్టర్ చేసి ఇచ్చినారు. దాని తర్వాత ఈ స్థలము ఎంకరేజ్మెంట్లో రోడ్డుకు పోగా 35-18 మహబూబ్ బేగ్ అనే మాజీ ప్రెసిడెంట్ వాళ్ళ భార్య పేరు మీద మహమూదా బేగం మీదకి మార్చిబడినాడు. కానీ ఆయన వచ్చేసి 18 అడుగు కాకుండా ప్రస్తుతం రోడ్డుకు పోలేదు నా స్థలము, నాకు 40 అడుగు కావాలని చెప్పి మాతో ఫైట్ చేస్తున్నాడు. ఆయన ఎంవి రమణాడి వాళ్ళ ఫ్యామిలీతో రాయించుకునేది 18.5కు 35 అడుగు 2 ప్లాట్లు రాయించుకున్నాడు. కానీ మా మీద బలవంతం చేయడము, ఇట్లా బెదిరించడం చేస్తున్నాడు. ఆ మనుషులు పిలిపించుకున్నాడు, రౌడీజం చేస్తున్నారు. ఇది మా సమస్య. మా స్థలంలో మా కొలతలు ఎంత ఉన్నాయో అంతవరకు మేము గోడెత్తుతున్నాము. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టి కూడా మేము తీసుకెళ్లాము. ఎమ్మెల్యే గారు సొంతంగా మీ స్థలం మీరు గోడెత్తుమని చెప్పారు. మేము ఈరోజు పని మొదలుపెట్టి చేస్తున్నాము. కావాలంటే మీరు డాక్యుమెంట్లు చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుత డాక్యుమెంట్ ఆయన రిజిస్టర్ చేసుకున్న డాక్యుమెంట్. ఈ సమస్యకు సంబంధించి డిస్ప్యూట్ ఉంది అని అంటున్నారు. మీరు అధికారులను ఏమైనా కలిసారా? అధికారుల నుంచి మీకు ఎటువంటి సాయం అందింది? అధికారులు ఏమైనా ఈ సమస్యను సద్దుమణిగే ప్రయత్నం చేశారా అన్న? చెప్పండి. దగ్గరికి మా సమస్య చెప్పాము. వాళ్ళ తర్వాత సందర్భం జరిపిన తర్వాతనే ఈ పనిని మేము మొదలు పెట్టాము. మా డాక్యుమెంట్ ఎంత ఉందో ఆ డాక్యుమెంట్ ప్రకారమే మేము మా ఆటోనగర్ డాక్యుమెంట్ మేము పని మొదలు పెడుతున్నాము. మేము ఎవరి స్థలం కాజేయాలని కానీ వారికి మాకు వ్యక్తిగత కక్షలు ఎలాంటివి లేవు. కానీ ఇది ఆటోనగర్ సమస్య కాబట్టి నేను ప్రస్తుత ప్రెసిడెంట్ కాబట్టి నిలబడి మాట్లాడాల్సి వస్తున్నది. అంతే తప్ప మాకు ఎలాంటి విభేదాలు లేవు. మేము ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా ఈ పని చేస్తున్నాము. మాకు ఎలాంటి మా సొంతానికి వచ్చేది ₹1 కూడా లేదు. దీంట్లో 700 మంది వర్కర్లకు గాను మేము మంచి జరగాల, వాళ్ళ ఆస్తిని పోగొట్టకూడదు అనే ఉద్దేశంతోనే దీన్ని చేస్తున్నాము. కానీ వాళ్ళకు కానీ మేము కానీ ఇబ్బంది పడకూడదు. ఎవరి స్థలం వాళ్ళకు ఉండాలా. వాళ్ళకు ఉండేది 40 అడుగుల్లో రోడ్డుకు పోను 18.5 అడుగు మాత్రమే ఉన్నది. ఆ 18.5 అడుగు స్థలం మేము ఇచ్చేదానికి రెడీగా ఉన్నప్పటికీ మాకు ఇంకా ఎక్కువ రావాలా, 40 అడుగులు రావాలా అని అడుగుతున్నారు. అది చాలా కరెక్ట్ కాదు. ఇంతే. నమస్కారం. ఈ 75 ప్లాట్ నెంబర్ ఉండాలి. ఈ మా పాత ప్రెసిడెంట్ ఏం చేశా అంటే దీన్ని 76గా చిత్రీకరించినాడు. దాన్ని ఆటోనగర్ స్థలంలో బలవంతంగా రూమ్ వేయించి కట్టించాడు. మా ఆటోనగర్ పక్కన మొత్తం బండలు ఉన్నాయి. ఆటోనగర్ లోపల నెంబర్ బండలు ఉన్నాయి. మొత్తం నెంబర్ బండలు లేకుండా, సాక్ష్యాలు లేకుండా మొత్తం జేసీబీతో లెవెల్ చేయించేశాడు. ఈయనంతా ఒక పథకం ప్రకారం, ప్లాన్ ప్రకారం చేసినాడు. ఇతను స్థలాలు కాజేయాలని ఆ ఉద్దేశంతో ఇవన్నీ చేశాడు. మా ఆటోనగర్లో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆటోనగర్ ఇంకా కొన్ని ప్లాట్ వీళ్ళు లోపల రాయించుకుని ఉన్నారు.
ఇవన్నీ రాబోయే కాలంలో ఇవన్నీ మేము బయటికి తీస్తాము. ఇవన్నీ మీడియా దృష్టికి తీసుకొని వస్తాము. మాకు మీడియా వారు అందరూ సహకరించాలని నమస్కరిస్తున్నాం. అందరికి సమాధానం మా పాత ప్రెసిడెంట్ సమాధానం చెప్పాలా. నమస్కారము. నేను ఆటోనగర్ సెక్రటరీగా ఉన్నాను. గతంలో 13 ఏళ్ల నుంచి నేను ఆటోనగర్ అసోసియేషన్లో నంబర్గా ఉన్నాను. కానీ గతంలో ఉన్న ప్రెసిడెంట్ మేము అతనికి నమ్మినాము, మంచి చేస్తాలే అని నమ్మి అతనికి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాం. 5-6 సంవత్సరాల వరకు బాగానే చేసినాడు. దాని తర్వాత అతను బుద్ధి మారింది. ఏది ఆస్తుల గురించి ఏమన్నా స్థలాలు ఏమన్నా ఉంటే మాకెవరు తెలియకుండా అతను వాళ్ళ పిల్లలకు వాళ్ళ భార్య పేరు మీద రాయిచ్చి ఇచ్చేసినాడు. అట్లా అతను చుట్టుపక్కల 30 ఫ్లాట్లు ఉన్నాయి. అతను డబ్బులు ఇచ్చి కొనింది ఒక 20-15 ఉంటాయి. మిగతా 10-15 ఫ్లాట్లు ఇట్లానే వేరే వాళ్ళకి రాయిచ్చినట్టు ఉన్నాయి. అసోసియేషన్ కు ఏం తెలిపిలే, అసోసియేషన్ కు ఏం చెప్పలే, మినిట్ బుక్ లో ఏం రాయాలా, మీటింగ్ పెట్టలే. అతను ఓన్ గా డిసిజన్ తీసుకొని అతను స్థలాలు తీసుకున్నాడు. ఇంకోటి రోడ్డు పైన కూడా స్థలం అప్పుడు మేము కొలతలు తీసుకోక ముందు కూడా కొలతలు వేస్తే 13.5 అడుగు ఉంది, అది నేను తీసుకుంటున్నాను రమణాడి సార్ గారు అని చెప్పి మాకు అతను తీసుకున్నాడు. మేము 13.5 అడుగు ఉంటే ఎందుకు తీసుకుంటున్నాం, రోడ్డుకు పోతుంది కదా అంటే, పోతే పోనీలే అది నా ఇష్టం, నేను తీసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అంటే నువ్వు ఇష్టం నువ్వు తీసుకొని మేము చెప్పేసినాం. ఇప్పుడు ఆ 13.5 అడుగు లేకుండా 18.5 అడుగు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కొలతలు వేసే కదా రిజిస్ట్రేషన్ చేయించేది. కొలతలు వేసి దిశలు అన్ని రాయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. ఆ విధంగానే రాయించుకున్నాడు. ఆ స్థలం ఇక్కడ ఆల్రెడీ ఉంది. 13.5 అడుగే ఉంటే 18.5 అడుగు రాయించుకున్నాడు. అయినా మేము 5 అడుగులు మేము వదిలేస్తున్నాం. ఎందుకు, అది నిదానంగానే మళ్ళీ చూసుకుందాంలే అని. ఇప్పుడు అది కూడా కాకుండా మాకు 40 అడుగులు కావాలా, లేని మాకు బెదిరిస్తున్నాడు, రౌడీలు పిలిపిస్తున్నాడు, మమ్మల్ని చంపుతా అంటున్నాడు, ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు. అతని ఆటోనగర్ స్థలాలు కూడా చాలా కబ్జా చేసినాడు. మాకు ఉండే స్థలాలు కొన్ని మిగులు స్థలాలు కూడా అతను రాయించుకున్నాడు. అవి కూడా మేము కాపాడాలా, అతనికి తగిన శిక్ష కూడా పడాలని మేము కోరుకుంటున్నాం. ఈ సుమన్ టీవీ వారికి పిలుస్తానే వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. ఏమంటే ముందు ప్రెసిడెంట్, ఇప్పుడు ఇక్కడ ఉండేదంతా ముందు కంప ఉండేది. ఆ కంపలో నెంబర్ ప్లేట్ ఉన్నాయి, ఇన్ని ఫ్లాట్లు ఉన్నాయని నెంబర్ రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళన్నీ జేసీబీతో దుబ్బేసి లెవెల్ చేసేసినాడు, ఎందుకు కనపరాకూడదని. ఇంకొకటి ఇది వచ్చేసి ఈ రూమ్లు కట్టించింది మా బేకే వాళ్ళ ఫ్రెండ్కు గురప్ప అని ఇచ్చినాడు. కానీ అతను తీసుకునేది 75వ నంబర్ ఫ్లాట్. అతను 76లో ఇచ్చి ఇదే నీ ఫ్లాట్ నువ్వు తీసుకో అని చెప్పి అతనే కొలతలు వేయించి ఇచ్చినాడు. ఆ 75 అతను కట్టకుండా బలవంతంగా కట్టించాడు. 76 ఫ్లాట్లో 75వ నంబర్ అని చెప్పి కట్టించినాడు. ఇప్పుడు అతని ఫ్రెండే అతను గురప్ప. అతని మా స్థలం, ఇది కూడా మా స్థలం కబ్జా చేసి రూమ్లు కట్టించినాడు. ఇది కూడా దీనిపైన కూడా మేము చర్యలు తీసుకోవాలని ఉన్నాము. కోర్టు ద్వారానే పోతాము. దీనికి మేము నిలబెట్టినాము. అందరూ ఫోన్ చేసిన వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా వినలే. మేము కట్టుకుంటాము, మా మీ ప్రెసిడెంట్ చెప్పినాడు అని చెప్పి బలవంతంగా కట్టినారు. ఇది కూడా రూమ్ కూడా మేము కోర్టు ద్వారా బెస్తాం. వచ్చి నెల నుంచి మాకు ఈ స్థలం వివాదం జరుగుతున్నది. మా ప్రాంత ప్రెసిడెంట్ లేని స్థలాన్ని కావాలని చెప్పి మాతో వాగ్వాదాన్ని దిగుతున్నాడు. కానీ 2 సార్లు గవర్నమెంట్ సర్వేతో వేయించి కొలతలు వేయించినాము. కానీ మా ఆటోనగర్ స్థలం ఇక్కడికి తేలింది. ఇప్పుడు ప్రజెంట్ మేము వచ్చేసి ఇక్కడ గుంత తీసి మా గోడ ఎత్తాలని మేము హద్దు ఏర్పరిచినాము. కానీ ఆయన ఈ గుంతని ఇలా బూడి చేయడం కానీ అలాంటి ఏదైనా చేస్తే మేము ఈ సమస్యను ఎస్పీ దగ్గర కానీ కలెక్టర్ దగ్గర దృష్టికి తీసుకెళ్తాము. చట్టపరంగా మేము మా పని మేము చేస్తాము. అధికార దృష్టికి తీసుకెళ్తాము. సుమన్ టీవీ వారు మాకు ఈ సమస్యలు జరుగుతాయని తెలుసుకొని వచ్చినందుకు చాలా మాకు అభినందనలు. సుమన్ టీవీ వారికి మాకు సహకరించినందుకు. కానీ మేమైతే న్యాయం కోసమే పోరాడుతున్నాము. ఎవరి ఆస్తి మేము కాజేయాలని కాదు. కానీ ఈ ఆస్తి ఇది ప్రజల హక్కు కాబట్టి మేము పోరాడుతున్నాము. కానీ మా వ్యక్తిగతంగా మాకు వచ్చేది దీంట్లో ₹1 వచ్చేది ఏమీ లేదు. కానీ ప్రజల ప్రాపర్టీ కాబట్టి, ఒక ఆటోనగర్ ఒక సభ్యులం కాబట్టి, ఒక బాధ్యత అయిన పదవులు ఉన్నాం కాబట్టి దీన్ని మేము కాపాడాలని ప్రయత్నిస్తున్నాము. అంతకు మించి మాకు దీని మీద ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఈ స్థలము 18 అడుగు మహబూబ్ గారిది. ఆయన వచ్చేసి గాలి మిషన్ కు బాడీకి ఇచ్చినాడు. ఆయన కూడా ఆయన స్థలం ఎంత ఉందో అంత మాత్రం వరకే 18 అడుగు ప్రకారమే, కొలత ప్రకారమే బంగు కూడా వేసుకున్నాడు. కొలతలు వేసుకొని బంగ్ వేసుకున్నాడు. కానీ 8 స్థలం కావాలని చెప్పి మాతో దౌర్జన్యం చేస్తున్నాడు. అతని 18 అడుగు కరెక్ట్ గా ఎవరైనా కొలత వేసుకోవచ్చు. 18 అడుగుకి అతను బంగు వేసుకున్నాడు, బాడీకి కూడా ఇచ్చుకున్నాడు. కానీ మా మీద ఒత్తిడి చేస్తే, బెదిరిస్తే, రౌడీలు పిలిచి బెదిరింపులు చేస్తే ఆ స్థలం కాజేయాలని చెప్పి ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం, పద్ధతి ప్రకారం చేస్తున్నాడు. ఈ బ్యాక్ సైడ్ నెంబర్ బండలు మొత్తం ఉన్నాయి. ఆటోనగర్ ప్రతి నెంబర్ బండలు ఉన్నాయి. ఈ 97 సెంటర్లో నెంబర్ బండలు ప్రతి నెంబర్ బండ ఉన్నది. కానీ అతను ప్లాన్ ప్రకారం నెంబర్ బండ ఒక్క బండ కూడా లేకుండా, సాక్ష్యాధారం లేకుండా తారుమారు చేసినాడు. ఈ స్థలం 290 సర్వే నెంబర్కు అవతల సర్వే మధ్యలో బంజరు భూమి ఉన్నది, కాలువ బంజరు. ఆయన ఈ రోడ్డుకు పోయింది కదా, మీరు ఎనిక్కిపోండి,
కాలువ బంజాలు మమ్మల్ని పొమ్మని చెప్తున్నాడు. కానీ మేము కాలువ బంజాలో మేము పోము. కానీ మా పట్టా భూమిలో మేము ఉంటాము. మా ఎంతవరకు స్థలం ఉందో అంతవరకు ఇస్తాము. ఆయన ఎంతవరకు ఆయన తీసుకోవాలి. ఇలా మాకు ఏదన్నా మా కమిటీ సభ్యులకు ఏమన్నా జరిగినా ఎవరి మీద ఎవరైనా రౌడీలు మా మీద చేసుకున్నారు, దీనికి కారణం మహబూబ్ గారి ఫ్యామిలీ మొత్తము వాళ్ళు బాధ్యత అవుతారు. ఈ విషయానికి మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాము. ఎస్పీ గారికి కూడా మేము వినిపించుకుంటున్నాము. మా కమిటీ 20 మంది సభ్యులకు ఏమన్నా కానీ జరిగితే ఈ మహబూబ్ ఫ్యామిలీ వారే దీనికి పూర్తి బాధ్యత వహించవలను. ఈ మీడియా ద్వారా, సుమన్ టీవీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఇదండి మనం చూస్తున్నాం కదా, పాత ఆటో నగర్కు సంబంధించినటువంటి మాజీ ప్రెసిడెంట్ వారు ఇక్కడ ఉన్నటువంటి స్థలాలు అన్యాక్రాంతం చేయాలని చూస్తున్నారు. చాలా స్థలాలు కబ్జా చేశారు. ఇప్పుడు కొత్త ఆటో నగర్ సంబంధించిన మేము ఏర్పడిన తర్వాత స్థలాలు అన్యాక్రాంతం కాకుండా మేము చూస్తున్నాము. స్థలాలు అన్యాక్రాంతం కాకుండా ప్రతి ఒక్కరికి చెందేలా, ఎవరి స్థలం వాళ్ళకి చెందేలా మేము చూస్తున్నాము. చాలా మంది ప్రభుత్వ అధికారులకు మేము తెలియజేశాము. పోలీసు వారి దగ్గర కూడా మా సమస్య ఉంది. అయినప్పటికీ మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. కేవలం మీడియాను మాత్రం ఆశ్రయిస్తే మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు సుమన్ టీవీని సుమన్ టీవీ వారికి తెలియజేయడం జరిగింది. అందువల్ల మనం వచ్చి వారి సమస్యను ప్రజలకు, అధికారులకు తెలియజేయాలనే ఉద్దేశంతో వారి సమస్యను మనం తెలుసుకోవడం జరిగింది. ఈ సమస్యకు అధికారులు న్యాయం చేస్తారని ఆశిద్దాం.